నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నందు ఎస్సీ వర్గీకరణల కులాల ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను ఎస్సీ వర్గీకరణ సాధన జేఏసీ గౌరవ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగాల పరంగా రాజకీయ పరంగా ఎంతో వెనుకబడి ఉందని ఉదాహరణలతో సహా వినతి పత్రం అందజేశారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేయాలని తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడుముల సుబ్బారావు, పల్లాల శ్రీనివాసులు, శేఖర్, విజయ్ కుమార్, అనంతరావు, చిన్నయ్య, వర్గీకరణ సాధన జేఏసీ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా మాదిగ జాతి బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలోనేటువంటి అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈరోజు రాష్ట్ర ఒపీనియన్ కనుక్కునే దానికోసంగా ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారు నెల్లూరుకి రావటం జరిగింది. ఆయనకి నెల్లూరు జేఏసీ తరఫున మేము 2000-2004 సంవత్సరంలో గతంలో చేసిన అమలు జరిపిన ఏబిసిడి వర్గం ఏదైతే ఉందో ఆ విధంగా వర్గీకరించాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్ కింద కనపరచడం జరిగింది. అదేవిధంగా క్రిమిలేయర్ ఏదైతే ప్రపోజ్ చేసిందో ఆ క్రిమిలేయర్ను మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగ సంస్థలు అయితే ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు జరిపే విధంగా చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద మేము ఖచ్చితంగా పోరాడతాము. గతంలో ఇచ్చినట్లే ఈకపోతే మాత్రం ఒప్పుకునేదే లేదు. నెల్లూరు జిల్లాకు ఒక యూనిట్ కింద పెడతామంటున్నారు, దానికి కూడా మేము వ్యతిరేకం. మొత్తం స్టేట్ మొత్తాన్ని ఒకే యూనిట్ కింద తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు స్పష్టంగా మిశ్రా గారికి ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషను. కాబట్టి మేము సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుంది, ఎక్సెప్ట్ క్రిమిలేయర్ తప్ప అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ అదేవిధంగా మాదిగ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి ఈరోజుకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు మాలా మాదిగల సమస్యల్ని తెలుసుకొని వర్గీకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక కమిషన్ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయము. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరుకి వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున అదే జేఏసీ తరఫున అన్ని విధాలుగా మాదిగలు జరుగుతున్న అన్యాయం గురించి అదేవిధంగా మాదిగలు జరుగుతున్న కుల వివక్ష గురించి అన్నీ కూడా కమిషన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మాలా మాదిగలు అన్నదమ్ములు అంటున్నారు. మాలా మాదిగలు ఎక్కడన్నా కలిసి ఉన్నారా? మాలోళ్ళని మాదిగోళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? మాదిగోళ్ళని మాలోళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? మాలలు మాదిగలు ఎక్కడన్నా కలిసి కాపురాలు చేస్తున్నారా? అది చాలా దుర్మార్గమైన మాట. అది కలిసి ఉందామనే మాటే దుర్మార్గమైన మాట. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంటు ప్రభుత్వ శాఖల్లో అన్ని గణాంకాలు తీస్తే ఒక్కో డిపార్ట్మెంట్లో చూస్తుంటే కళ్ళు మాకు అసలు మేము బతుకున్నామా లేదా, అసలు ఈ జిల్లాలో ఉన్నామా లేదనే విధంగా ఈరోజు అట్ట రిజల్ట్స్ ఉన్నాయి. ఒక డిఆర్డీఏలో తీసుకుంటే డిఆర్డీఏలో మొత్తం 500 మంది ఉద్యోగస్తులు అయితే 500 మందిలో 50% ఎస్సీలు ఉన్నారు, 250 మంది ఎస్సీలు ఉన్నారు. ఆ 250 మందిలో 200 మంది మాలలు ఉంటే 50 మంది మాదిగలు ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే నెల్లూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది. అది ఎస్సీ కార్పొరేషన్ అంటే మాలా మాదిగోళ్ళకి ఇద్దరికి. ఆ ఎస్సీ కార్పొరేషన్లో చూస్తే మాదిగోడు ఆఖరాకి టీ ఇచ్చేవాడు కూడా ఎస్సీ కార్పొరేషన్లో జాబ్ లేదు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే, అదేవిధంగా మున్సిపాలిటీలో తీసుకుంటే ఆ రోడ్లు జిమ్మేవాళ్ళు తప్పితే, ఆ రోడ్లు జిమ్మేవాళ్ళు బాత్రూములు వాళ్ళు గడిగా తప్పితే మొత్తం కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, ఆర్ఓలు, ఆర్ఐలు, హెల్త్ ఆఫీసర్లు అందరూ 85% మాలలు ఉంటే 15% మాదిగలు ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. అదేవిధంగా
ఈ ఎంబీబీఎస్ సీట్లు బీటెక్ సీట్లు కూడా ఈ రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందువల్లంటే ఒక ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా అన్ని ప్రైవేట్ శాఖల్లో కూడా మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విధంగా ఈరోజు ఒక డేటా తీసుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే వర్గీకరణ చేసేటప్పుడు ఎవరెవరు ఫలాలు ఎవరెవరు ఎక్కువ తిన్నారు, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎవరు ఎక్కువ అనిపించారు అనే విధంగా ఈరోజు డేటా మొత్తం తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే మాదిగలు మాలలు ఎక్కడా కూడా కలిసి లేరు. ఈరోజు సామాజిక న్యాయం అంబేద్కర్ సంఘాలను పెట్టుకొని ఈరోజు వర్గీకరణకు మేము వ్యతిరేకమని ఈరోజు మాలల కుట్ర బయటపడింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందువల్లంటే రాజ్యాధికారం కోసం పోరాడదాం అంటారు. ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీల్లో 15% ఉండే రిజర్వేషన్లో మీరు ఒప్పుకోలేదే. రాజ్యాధికారం కోసం మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డును పడేయడానికి మీ ప్లాన్ ఇదా? ఎంత దుర్మార్గమైన విషయాన్ని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా పోరాడదాం. ఈ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీల్లో 15% ఉద్యోగాలు లేకపోతే ఆ ఉద్యోగాల కోసం మేము వర్గీకరణ కోసం పోరాడుతుంటే దాంట్లో ఏమీ లేదు, ప్రైవేట్లో ఉన్నాయి ఉద్యోగాలు, మీరెందుకు దానికోసం పోరాడుతున్నారు అన్నారు. దానికోసం మేము పోరాడుతున్నాం. మాకు తినేదానికి అన్నం లేదు, మీరు ఆల్రెడీ అన్నీ అనుభవిస్తున్నారు. దాంట్లో ఏమి లేకపోతే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ 15%లో లేకపోతే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగలకి ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడ నెల్లూరు జిల్లాలో జరిగే అన్యాయం మాదిగలకి ఎక్కడా కూడా జరగటంలే. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు గణాంకాలు చూసాం మేము. ఎక్కడ కూడా 85% మాల్లో 15% మాదిగలు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా. అదే కదా కలెక్టరేట్లో చూసాం, కలెక్టరేట్ గణాంకాలు చూసాం. కలెక్టరేట్లో 60 మంది ఎస్సీ ఉద్యోగస్తులు ఉంటే 55 మంది మాలలు ఉన్నారు, 4 మాదిగలు ఉన్నారు. అదేవిధంగా ఎన్ని గణాంకాలు ఉన్నాయంటే ఇది చాలా దుర్మార్గమైన విషయము. మాలా మాదిగలు ఇప్పుడు ఏడ కలుసుకోండారు? ఇప్పుడు మాలా మాదిగలు కలుసుకోండారా? ఏమన్నా వాళ్ళ అమ్మాయిని మేము చేసుకోండా, మా అమ్మాయిని వాళ్ళు చేసుకోండారా? ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇప్పుడు కూడా మాలలు వేరు మాదిగలు వేరు కలిసి ఎస్సీ వర్గీకరణ మీరు సపోర్ట్ చేయండి. అవసరమైతే వర్గీకరణ అయిన తర్వాత కలిసి పోరాడదాం, రాజ్యాధికారం కోసం పోరాడదాం తప్ప ఈ మాదిగల నోర్లు కాడుకు కొట్టేదానికి మీరు అందరూ ప్రయత్నిస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే ఎంత దూరమైన పోయేదానికి కూడా మాదిగలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం.